children, how are you all? I hope you all are safe at home with your parents. So, fourth class for science first lesson name ఏంటి నాన్న? The food we eat. The food we eat. The food we eat. The food we eat. So, in previous class we learned about nutrients in food and carbohydrates and fats. No? Yes. Today we will learn about proteins. Proteins. P-R-O-T-E-I-N-S. Proteins. Before going to class, we have to know today's date and day also. What is the date today, ma? So 6 and month is 7 and year is 2021. Okay, what is the day today? Tuesday. T-U-E-S-D-A-Y. Tuesday. So, see Nana, proteins. P-R-O-T-E-I-N-S. Proteins. P-R-O-T-E-I-N-S. Proteins. So, proteins help us to grow. ప్రోటీన్స్ హెల్ప్ అస్ టు గ్రో. ప్రోటీన్స్ ఎలా హెల్ప్ చేస్తున్నాయన్నా మనం గ్రో అవ్వడానికి, మనం స్ట్రాంగ్గా అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాయి. సో ఫుడ్స్ రిచ్ ఇన్ ప్రోటీన్స్ ఆర్ కాల్డ్ బాడీ బిల్డింగ్ ఫుడ్స్. సో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆ ఫుడ్ని ఏమంటాం నాన్న? మన బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటాం. ఫుడ్లో ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్నాయనుకో వాటిని ఏమంటాం మనం? బాడీ బిల్డింగ్ ఫుడ్స్ అంటాం. గ్రోయింగ్ children need more proteins than adults. So, see Nana, growing children need more proteins than adults. సో పెరిగే పిల్లలకి పెద్దవాళ్ళకన్నా ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ మనం ఇవ్వాలన్నా. సో దానివల్ల చిల్డ్రన్ ఏమవుతారు? స్ట్రాంగ్గా, హెల్తీగా ఉంటారు. సో ప్రోటీన్స్ ఆల్సో హెల్ప్ టు రిపేర్ ద డ్యామేజ్డ్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. సో ప్రోటీన్స్ ఆల్సో హెల్ప్ టు రిపేర్ ద డ్యామేజ్డ్ పార్ట్స్. మన బాడీలో ఏదైనా పార్ట్ కనుక డ్యామేజ్ అయిందనుకున్నానా, ఈ ప్రోటీన్స్ వల్ల అది త్వరగా రికవరీ అవుతుంది. సో ఓకే, దాన్ని మనం రిపేర్ చేసుకోవాలంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, సో మనం వెంటనే ఈ ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ గాయం అనేది త్వరగా మానుతుంది. సో మిల్క్ ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ చీజ్ అండ్ కర్డ్. సో మిల్క్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి నాన్న? చీజ్ అండ్ కర్డ్. అలాగే ఎగ్స్, ఫిష్, మీట్ అండ్ పల్సెస్ ఆర్ ఫుడ్స్ రిచ్ ఇన్ ప్రోటీన్స్. దీస్ టైప్స్ ఆఫ్ ఫుడ్లో ఎక్కువగా ఏముంటాయి నాన్న? ప్రోటీన్స్ ఉంటాయి. సో మిల్క్ ఐటమ్స్ ఏమున్నాయి? చీజ్ అండ్ కర్డ్. అలాగే ఎగ్స్, ఫిష్, మీట్, పల్సెస్. సో చూడండి నాన్న, మిల్క్ ఎక్కడి నుంచి, మిల్క్ ఐటమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి? యానిమల్స్ నుంచే కదా నాన్న మిల్క్ వచ్చేది. ఆ మిల్క్ ద్వారానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి మనం తయారు చేసుకుంటున్నాం కదా. సో అందుకనేసి ఇవి చూడండి, ఫిష్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఫిష్, మీట్ ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి నాన్న? మనకి యానిమల్స్ నుంచే వస్తున్నాయి. అలాగే పల్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకి ప్లాంట్స్ నుంచి వస్తున్నాయి. అంటే ప్రోటీన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి నాన్న? మనకి యానిమల్స్ ద్వారా, ప్లాంట్స్ ద్వారా కూడా మనకి ప్రోటీన్స్ అనేటివి వస్తున్నాయి. See Nana, one chart given no here. See here, 2 children is there no. వాళ్ళు ఎలాంటి ప్రోటీన్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటున్నారో చూసారు కదా. అలాగే ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇచ్చారు చూడండి నాన్న. చికెన్. సో ఇవి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఐటమ్స్ అనమాట. చికెన్, ఫిష్, మిల్క్, పల్సెస్, ఎగ్స్. ఈ టైప్స్ ఆఫ్ ఫుడ్లో ఎక్కువగా ఏముంటాయన్నా? ప్రోటీన్స్ హెల్ప్ అస్ టు గ్రో. సో మనం గ్రో అవ్వడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి ప్రోటీన్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో పెద్దవాళ్ళకన్నా పిల్లలకి ఎక్కువగా ప్రోటీన్స్ అనేటివి ఎక్కువగా కావాలి నాన్న. ఓకే, నెక్స్ట్ విటమిన్స్ అండ్ మినరల్స్. విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఫర్ our body. So vitamins and minerals are essential nutrients for our body. విటమిన్స్, మినరల్స్ మన బాడీకి ఎక్కువగా అవసరం నాన్న. దే ప్రొటెక్ట్ అవర్ బాడీ ఫ్రమ్ డిసీజెస్ అండ్ కీప్ అస్ హెల్తీ. సో ఇవి మన బాడీని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాయి నాన్న? ఫ్రమ్ డిసీజెస్ నుండి మనల్ని రక్షిస్తున్నాయి. అలాగే మన బాడీని ఎలా ఉంచుతున్నాయి? హెల్తీగా ఉంచుతున్నాయి. సో విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ కాల్డ్ ప్రొటెక్టివ్ ఫుడ్. సో విటమిన్స్ అండ్ మినరల్స్ని ఏమని పిలుస్తాం నాన్న? మనం ఏమంటాం? ప్రొటెక్టివ్ ఫుడ్స్.
There are various types of vitamins and minerals. Our body needs small amounts of each of them to stay healthy. There are various types of vitamins and minerals. So చాలా రకాలైన విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి, చాలా టైప్స్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి నాన్న. అవర్ బాడీ నీడ్స్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్ టు స్టే హెల్దీ. సో మన బాడీకి చాలా తక్కువ అమౌంట్లో విటమిన్స్ అనేటివి అవసరం అవుతాయి అన్నమాట. సో అవి మన బాడీని ఎలా ఉంచుతాయినా హెల్దీగా ఉంచుతాయి. సో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం అండ్ అయోడిన్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మినరల్స్. సో మినరల్స్ ఏమున్నాయో చూడండి. Calcium, iron, sodium, potassium and iodine are some examples of minerals. Calcium helps the body to build healthy. సో బోన్స్ అండ్ టీత్. కాల్షియం ఎలా హెల్ప్ చేస్తుంది నాన్న మన బాడీని ఎలా ఉంచుతుంది? బోన్స్ అండ్ టీత్ని హెల్తీగా ఉంచుతుంది. ఐరన్ హెల్ప్స్ ద బాడీ టు ఫామ్ బ్లడ్. ఐరన్ ఎలా హెల్ప్ చేస్తుంది నాన్న? సో మన బాడీలో ఎక్కువగా బ్లడ్ ఫామ్ అవ్వాలంటే ఐరన్ హెల్ప్ చేస్తుంది. ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, స్ప్రౌటెడ్ బీన్స్ అండ్ మిల్క్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిచ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏంటి నాన్న అవి? మినరల్స్ అండ్ విటమిన్స్ ఎక్కువగా ఉండాలంటే ఏమున్నాయి నాన్న? ఫ్రూట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఆకుకూరలు అంటాం కదా. స్ప్రౌటెడ్ మీన్స్ మొలకెత్తే గింజలు అన్నమాట. బీన్స్ అండ్ మిల్క్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిచ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. సో see nana here, oranges, apples, cabbages, spinach, carrots, cauliflower. So fruits and greeny leafy vegetables are rich in vitamins and minerals. Fruits and leafy vegetables లో ఎక్కువగా ఏముంటాయి నాన్న? విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. See fact file. Sprouted pulse are richer in vitamins and minerals than pulses that are not sprouted. So sprouted pulses are richer in vitamins and minerals than pulses that are not sprouted. సో మొలకెత్తే గింజలలోనే ఎక్కువగా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి నాన్న. సో మామూలుగా పల్సెస్ ఉంటాయి కదా, వాటిని మనం నానబెట్టక ముందు ఉంటాయి కదా నాన్న, వాటిలో ఎక్కువగా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండవు. వీటికన్నా ఎక్కువగా స్ప్రౌట్స్లో మాత్రమే విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. సో చూడండి నాన్న, చెక్ పాయింట్. రైట్ T for true or F for false. Correct the false statements. Food contains nutrients that help us to grow. So that is true or false. Nutrients అనేటివి ఎలా హెల్ప్ చేస్తాయి? మనము గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాయా లేదా? ఎస్. సో we have to write true. True means TRUE, true. Okay. Foods rich in carbohydrates are called body building foods. Foods rich in carbohydrates are called body building foods. That is true nana? No, false. FALSE, false. So eating a lot of fat is good for our health. ఈటింగ్ లాట్ ఆఫ్ ఫ్యాట్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఫ్యాట్స్ ఎక్కువగా తినడం మన హెల్త్కి మంచిదా నాన్న? నో. సో వీ హ్యావ్ టు రైట్ హియర్ ఫాల్స్. FALSE, ఫాల్స్. సో విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ కాల్డ్ ప్రొటెక్టివ్ ఫుడ్. సో విటమిన్స్, మినరల్స్ని కలిపి మనం ఏమంటాం నాన్న? ప్రొటెక్టివ్ ఫుడ్ అంటాము. కరెక్టే కదా? సో ట్రూ. TRUE, ట్రూ. ఓకే చిల్డ్రన్. See nana, proteins, PROTEINS, proteins help us to grow. So food rich proteins are called body building foods. So growing children need more proteins than adults. ADULTS, adults. Proteins also helps to REPAIR, repair the DMAZD damaged parts of our body. Milk and milk products, for example cheese and curd, eggs, fish, meat and pulses are food rich in proteins. Sinana, vitamins, minerals, essential, ESSENTIL, essential nutrients of our body. They protect our body from DISEASES diseases and keep us healthy. So vitamins and minerals are called protective, PROTECTI, protective foods.
There are VRIOS, various types of vitamins and minerals. Our body needs small amount of each of them to stay healthy. CalCium, calcium. IRON, iron. SODIUM, sodium. POTASSIUM, potassium. And IODINE, iodine are some examples of minerals. Calcium helps the body to build healthy bones and teeth. TEETH, teeth. BONES, bones. Iron helps the body to form blood. Fruits, green leafy vegetables, sprouted. SPROUTED, sprouted. Beans and milk are some examples of rich SOURCS, sources of vitamins and minerals. ఓకే చిల్డ్రన్, నేను ఇప్పుడు అండర్లైన్ చేసిన కీవర్డ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి నాన్న. సో స్లేట్ ప్రాక్టీస్ చేయండి చిల్డ్రన్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్.